హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ విరాజ్తా. చాలా మంత్స్ అయిపోయింది ఒక వ్లాగ్ పోస్ట్ చేసి. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను. చిట్టు థంబ్నెయిల్ ఆ బెలూన్స్ చూస్తే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. మా వియంది 3rd బర్త్డే డెకరేషన్ అండ్ సెలబ్రేషన్స్ అయితే ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి. మేబీ కొంతమందికి హెల్ప్ అవ్వచ్చు డెకరేషన్ ఐడియాస్ అది. ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ఒక థీమ్ని అనుకుని డెకరేషన్ చేయడం నాకైతే అలవాటు. ఆ ఇయర్లో వాడు ఏది ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఆడుకుంటున్నాడో, ఏది ఎక్కువ అంటున్నాడో అదే ఒక థీమ్లో అయితే చేసుకుని డెకరేషన్ చేస్తూ ఉంటాను. అలాగే సెకండ్ బర్త్డేకి అయితే జంగిల్ థీమ్ డెకరేషన్ చేశాను. ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఈసారికి వస్తే స్పైడర్ మ్యాన్ థీమ్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఎక్కువ స్పైడర్ మ్యాన్ అని అంటూ ఉంటున్నాడు. అందుకని బేసిక్గా స్పైడర్ మ్యాన్లో ఏ కలర్స్ ఉంటాయి అదే కలర్స్ రెడ్, బ్లూ అండ్ బ్లాక్ అయితే బెలూన్ కలర్స్ అయితే తీసుకున్నాను. దానికి తగ్గట్టే డ్రెస్ కూడా కలర్ నేను సెలెక్ట్ చేశాను. అదే థీమ్లో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ అదే బెలూన్స్ అవి ఫస్ట్ నేను బ్లో చేసేసి బెలూన్ పంప్తో ఒక 4 బెలూన్స్ బంచ్లో నాట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత అయితే స్టాండ్కి ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ స్టాండ్ విషయానికి వస్తే నేను ఫస్ట్ ఇయర్లో ఏవైతే స్టాండ్స్ కొన్నానో అవి అయితే రీయూజ్ చేస్తున్నాను. నేను ఈసారి అయితే ఓన్లీ బెలూన్స్ అండ్ బ్యానర్, కేక్ వీటికి మాత్రమే ఖర్చు అయితే అయింది. మిగిలినవన్నీ నేను రీయూజ్ అయితే చేస్తున్నాను. ఈసారి అయితే నేను సింపుల్గా ఓన్లీ రౌండ్ స్టాండ్కే బెలూన్స్ ఫిక్స్ చేద్దామని అనుకుంటున్నాను. పెద్ద హెవీగా కాకుండా పిల్లలు ఉన్న ఇంట్లో స్టాండ్స్ ఇలాంటివి ఉంటే పార్టీస్ కానీ డెకరేషన్స్ కానీ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కదా, బర్త్డేస్ లాంటివి. సో రీయూజ్ చేసుకోవచ్చు, పెద్ద వాటికి ఖర్చు కూడా ఏమి ఉండదని నా ఫీలింగ్. నేను లోపల బెలూన్స్ అన్నీ బ్లో చేసి ఫిక్స్ చేసుకుంటుంటే మా అయ్యన్ అయితే బయట ఆడుకుంటున్నాడు. ఈలోపు మా హస్బెండ్ స్టాండ్ కూడా ఫిక్స్ చేస్తే నేను బెలూన్స్ తెచ్చి వీటికి అయితే ఇట్లా రౌండ్ చేసేస్తున్నాను. లాస్ట్ టైం అయితే నేను బెలూన్ టేప్ అయితే ఎప్పుడు యూజ్ చేసేదాన్ని, బట్ ఈసారి అయితే నా దగ్గర టేప్ లేదు. సో దీనికి ఇలా రౌండ్ చేసి చూద్దామని చెప్పి చేస్తున్నా. బట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ టేప్ కంటే ఇలా చేస్తేనే బాగా స్ట్రాంగ్గా ఉందని అనిపించింది నాకు. మావాడైతే ఫుల్గా ఆడుతూ ఉన్నాడు. చిన్నపిల్లలకి బెలూన్స్ అంటే ఇష్టం కదా, సో అట్లా ఆడుతూ ఉన్నాడు. అండ్ పిల్లలు ఉన్నప్పుడు డెకరేషన్ చేయడం కూడా చాలా కష్టం. ఏంటి బాగున్నాయా? ఈరోజు ఎవరిది హ్యాపీ బర్త్డే? ఐ లవ్ యూ చిట్టుకి. మా నాన్నకి మా చిట్టు ఏడి? చిట్టు ఎక్కడున్నాడు? చిట్టు ఏడి? చిట్టు పైకి లే ఒకేసారి లేవాలి. బా చూసారు కదా ఎలా ఆడుతున్నాడో, బాగా ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాడు బెలూన్స్తో. అండ్ నేను బ్యానర్ కట్టాక వాడు స్పైడర్ మ్యాన్ అంటూ ఆ పోస్టర్స్ అది చేస్తూనే ఉన్నాడు. అంతా ఏం షూట్ చేయలేదు, అక్కడక్కడ అయితే షూట్ చేశాను. బెలూన్స్ అన్నీ ఆల్మోస్ట్ డెకరేషన్ అయితే అయిపోయింది. బట్ నాకు ఎక్కడెక్కడ ఖాళీగా అనిపించిందో అక్కడ నేను చిన్న చిన్న బెలూన్స్ అయితే నాట్ చేసుకుని స్టిక్ చేసుకుంటూ ఉన్నాను స్టిక్కర్తో. బెలూన్స్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవైలబుల్ ఉంటాయి, అవి బాగా యూజ్ అవుతాయి. ఆ స్టిక్కర్స్తో అయితే నేను స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ నా ముందు సైకిల్ ఉంది కదా, ఈ 3rd బర్త్డేకి ఆ సైకిల్ అయితే వాడికి గిఫ్ట్గా ఇచ్చాము. వాడు సైకిల్ ఏమి ఇంకా తొక్కడం రావట్లేదు, కాకపోతే సరదా పడుతున్నాడని చెప్పి ఈసారి ఆ సైకిల్ అయితే గిఫ్ట్గా ఇచ్చాము. ఈ వ్లాగ్ అయితే కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎడిట్ చేయడానికి నాకు టైం కుదరలేదు. బర్త్డే రోజు ఆఫ్టర్నూన్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. 2-3 అవర్స్లో అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ తర్వాత వాడిని ఆపడం చాలా కష్టమైపోయింది. ఆ బెలూన్స్ లాగకుండా ఫుల్గా ఆడుతూ అయితే ఉన్నాడు. మా మదర్ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అందరూ అయితే వచ్చారు. బర్త్డే బ్యానర్ ఫిక్స్ చేశాక ఆ స్పైడర్ మ్యాన్ పాస్చర్ చూసి వాడి రియాక్షన్ చూడండి. స్పైడర్ మ్యాన్ ఆ హ్యాపీ బర్త్డే బ్యానర్ ఫిక్స్ చేశాక మామూలుగా ఎక్సైట్ అవ్వలేదు వాడు. ఆ పోస్టర్స్ అన్నీ చేయమంటే అలానే చేస్తున్నాడు. చూసారు కదా, చాలా ఎక్సైట్ అయ్యాడు. అరే
స్పైడర్ మ్యాన్ అది పేరేంటది స్పైడర్ మ్యాన్ చుట్టూ అలాగను స్పైడర్ మ్యాన్ అను ఇప్పుడు ఆన్ చేయి అంటే ఈ లైట్ వేసిన తర్వాత ఆ లైట్లు కనపడదు మనం నైట్ ఏమో ఈ లైట్లు వేస్తాం ఇప్పుడు రా ఇది అలాగంటాగా అంతా బాగానే జరిగింది. బట్ కేక్ విషయంలో అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాను. అది కేక్ అయితే చాలా డార్క్ కలర్ వచ్చేసింది. అది పిల్లలు కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. కలర్స్ అవి అస్సలు మంచిది కాదు. నేను మరీ ఇంత డార్క్ వస్తుందని అనుకోలేదు. హ్యాండ్స్కి అది బాగా అయితే అంటికిపోయింది. మళ్ళీ తనరా కింద పెట్టి పిల్లల బర్త్డేస్కి కేక్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు డార్క్ కలర్స్ కాకుండా లైట్గా ఉండే కేక్ లాంటివి ఆర్డర్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే దాంట్లో కలర్ తక్కువ వేస్తారు. కలర్స్ అస్సలు మంచిది కాదు కదా పిల్లలకి. నాకైతే ఈ కేక్ని చూసాక అదే అనిపించింది. చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను కేక్ విషయంలో మాత్రం. తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాం. జనరల్గా ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, కేక్స్ లాంటివి చాలా తక్కువ పెడతాం మా బాబుకి. బట్ బర్త్డే రోజు మాత్రం ఫుల్గా తినేసాడు. సర్లే ఒక్కరోజే కదా అని మేము కూడా ఏం అనలేదు. అందరూ పెడతా ఉంటాం కదా బర్త్డే అయితే. అమ్మకి చెప్తావా షాన్విక్ లవ్ మంచిగా పెట్టండి అమ్మకు పెట్టు అమ్మకు పెట్టరు తీసి ముక్క బర్త్డే వాడిదైతే హ్యాపీ బర్త్డే అమ్మ అని ఎంత క్యూట్గా చెప్తున్నాడో చూసారా. నాకు చెప్తున్నాడు విషెస్. మావియన్ థర్డ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఈ డెకరేషన్ ఐడియా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫొటోస్ అయితే లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.